రిజర్వేషన్ల గందరగోళంతో నేతల్లో కనబడని ఉత్సాహం. త్వరలో అన్నీ బయట పెడతా. ఆదిత్య వింటేజ్ నిర్మాణంపై ఏ గద్ద వాలింది. ఈ టెన్షన్ ఏందో ముందుగా తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో మొత్తం ఇప్పుడు ఇదే భాగవతం మీదనే మాట్లాడుకుంటున్నారు. 3 బజార్ల కాడ ముచ్చట. హైకోర్టులో ఏం జరుగుతుంది, పల్లెల్లో కనబడని జోరు, రిజర్వేషన్ల గందరగోళంతో నేతల్లో కనబడని ఉత్సాహం. ఓవైపు షెడ్యూల్ రిలీజ్ అయినా స్థానిక ఎన్నికలపై మాత్రం టెన్షన్ కనబడుతుంది. పల్లెల్లో ఆ వాతావరణమే కనిపించడం లేదు. ఏది ఓట్ల పండుగ వస్తుందన్న వాతావరణమే కనిపిస్తలేదట. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నుంచి తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు, అక్టోబర్ 17 నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించడంతో అభ్యర్థులను ఖరారు చేయడంపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. వాస్తవానికి ఓవైపు దసరా, మరోవైపు స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి జోరుగా ఉండాలి. కానీ పల్లెల్లో మాత్రం ఆ వాతావరణం పెద్దగా కనిపించడం లేదు. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో చెల్లదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇదంతా ఎరుకున్న ముచ్చట. అయితే ఎందుకు డౌటు, అనుకూలంగానే ఇస్తుంది కదా హైకోర్టు తీర్పు అనేది కూడా ఇప్పుడు మనతో మాట్లాడిన చెనగాని దయాకర్ కూడా అదే మాట అనుకొస్తుండు. మంచిగా అందరికీ అనుకూలంగా ఉంటుందని. కానీ అనుమానం ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టానికి గవర్నర్ ఆమోదం లభించలేదు. ఇది కథ. పాత పంచాయతీరాజ్ చట్ట సవరణకు కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు. అటు లేదునా ఇటు లేదు. ఈ 2 అంశాలు పెండింగ్లో ఉన్న సమయంలో తీసుకువచ్చిన జీవో చెల్లదన్న చర్చ జోరుగా సాగుతోంది. మొన్న కోర్టు కూడా ఇదే అంశాలపై ప్రభుత్వ తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. బీజేపీ కీలక నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా అభ్యర్థులు తొందరపడి ఖర్చు పెట్టొద్దని, ఆగం కావద్దని ఇప్పటికే హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో న్యాయ సమీక్షకు నిలబడదన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. రిజర్వేషన్ కలిసి వచ్చిందని సంతోషపడి గ్రౌండ్ వరకు మొదలు పెట్టాలా, లేక 8న కోర్టు కేసు తేలే వరకు ఆగాలా అన్న విషయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇగో మహారాష్ట్రలో కొట్టేసినట్లే ఇక మరి అక్కడ గిట్నే జరిగితే కోర్టు రద్దు చేసింది. ఇక మరి అది కూడా అవుతుందా ఏంది ఏం కథ అనేది కూడా కథ నడుస్తుంది. గతంలో మహారాష్ట్రలో రిజర్వేషన్లు పెంచి నిర్వహించిన స్థానిక ఎన్నికలను కోర్టు రద్దు చేసిన అంశంపై ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ సాగుతుంది. ఒకవేళ ఎన్నికలు జరిగినా రద్దు ఖాయమన్న ప్రచారం సోషల్ మీడియాలో ఓరెత్తుతుంది. దీంతో ఆశావహుల్లో ఆందోళన డబుల్ అవుతుంది. రిజర్వేషన్లు కలిసి వచ్చినా ఆనందం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 69% రిజర్వేషన్లతో జనరల్ అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై అక్టోబర్ 8న హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఎన్నికలపై స్టే ఇవ్వడం లేదా పిటిషన్ను కొట్టివేసే ఛాన్స్ ఉంది. ఈ 2 చేయకుండా విచారణను వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. మొదటి 2 ఆప్షన్లలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే స్థానిక ఎన్నికలపై కాస్త క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. స్టే ఇస్తే ఎన్నికలు ఆగుతాయి. అలా కాకుండా పిటిషన్ కొట్టివేస్తే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. లేదా జీవోను కొట్టివేస్తే మళ్ళీ రిజర్వేషన్ల కథ మొదటికి వస్తుంది. చూస్తున్నారులా. అందుకనే ఇప్పుడు ఊర్లో పోయి ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఇక 3 బజార్ల కాడ ఇదే ముచ్చట. వాళ్ళకు పండుగ సంబూరం కూడా లేదు. ఇప్పుడు కొంతమందికి దసరా పండుగ వచ్చే దావత్ చేసుకోవాలనే సంబూరం కూడా లేదు. మళ్ళీ ఇళ్ళనే గాంధీ తాత పోటీ అడ్డం వచ్చి
ఇక మా కెమెరామెన్ కూడా నవ్వుతుండు మా శివ. ఇక మరి గాంధీ తాత కూడా అడ్డం వచ్చిండు. ఇప్పటికే ఇక పండగ పేరు మీద నిమ్మలంగా ఉందామంటే గాంధీ తాత అడ్డం వచ్చిండు. మళ్ళా ఇదోటి మహారాష్ట్ర లెక్క అవుతుందా ఏంది కథ? అక్కడ ఎలక్షన్లు అయినాక కూడా మళ్ళీ హైకోర్టు రద్దు చేసి పెట్టిన ఖర్చు అంతా వృధా ఆయా, గంగలో కలిసిపోయాయి. ఇక్కడ ఈ బాధ, అక్కడ ఆ బాధ, ఏ బాధ, అసలు ఏం చేయాలనో ఏమో అర్థమవుతలేదు ఇప్పుడు కోళ్ళాగలకు. అందుకనే జర్ర ఆలోచన చెయ్యిరి, ఓ చెట్టు కింద కూర్చొని చల్లటి గాలికి చిన్న ఆలోచన చెయ్యిరి. తొందరపడి మాత్రము పప్పుల కాలు వేయకూరు. ఎందుకంటే ఇక మరి 5వ మాట కూడా 8వ తారీఖు నాడు ఇంకేం వస్తుందో చూద్దాం. ఇక ఇప్పుడు ఏడుకొండల వెంకన్న దర్శనం కూడా అమ్మ, ఏడుకొండల వెంకన్న దర్శనం కూడా అంత అసలు అవుతుందా కాదా అనేది ఎంత కడుపులో పీకర్ ఉంటుందో. ఇప్పుడు 8వ తారీఖు హైకోర్టు ఏం చెప్తుంది అనేది బాగా